వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఖరీఫ్ సీజన్లో చినుకు కోసం ఎదురు చూస్తున్న రైతులు. నిన్న కురిసిన వర్షానికి నాగలి పట్టి దుక్కి దున్నుతున్న రైతన్నలు. నీనేస్తం కార్యక్రమం ప్రారంభించిన నారాయణపేట జిల్లా పోలీసులు. అన్ని సమస్యలు సకాలంలో పరిష్కరిస్తామన్న జిల్లా పోలీస్ అధికారులు. వరంగల్ చిన్నారికి 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా శాంతి ర్యాలీ. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్న మహిళలు. పాఠశాల ప్రారంభంలో శ్రీశైలం ఆలయంలో అక్షరాభ్యాసం. 108 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించిన ఆలయ అధికారులు. ఇక డీటెయిల్స్ చూస్తే ఈ ఖరీఫ్ సీజన్లో జూన్ మాసం పూర్తి కావస్తున్న తొలకరి చినుకు పడకపోవడంతో రైతులు ఆకాశం వైపు వాన చినుకు కోసం ఎదురు చూస్తున్నారు. గత 2 రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడ వరుణుడు కరుణించడంతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైతన్నలు దుక్కి దున్నడం ప్రారంభించారు. ఇప్పటికే విత్తనాలు కొని సిద్ధంగా పెట్టుకున్న రైతులు ఈ వర్షాలకు తమకు పనులను ప్రారంభించారు. జడ్చర్ల, ఊరుకొండ తదితర గ్రామ రైతులు నాగలి పట్టి దుక్కి దున్నుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలోని నీనేస్తం కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ వెంకట్రావు, జిల్లా డాక్టర్ చేతన, స్థానిక ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం వినూత్నంగా ఆలోచించి రాష్ట్రంలో మొదటిసారిగా జిల్లాలోని అన్ని గ్రామాల్లో నీనేస్తం పేరుతో ఫిర్యాదు బాక్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీని ద్వారా మహిళలు, విద్యార్థినులు సమస్యలు ఎదుర్కొంటున్నా చెప్పుకోలేకపోతున్నారని, అలాంటి వారు నీనేస్తం ద్వారా గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఫిర్యాదు బాక్స్ లో ఫిర్యాదు చేస్తే అటువంటి ఫిర్యాదులను స్వీకరించి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఫిర్యాదుదారుల పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమానికి మహిళా సంఘాల సభ్యులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఊర్లో ఉన్న అమ్మాయిలందరి ప్రాబ్లం. అప్పుడు మీరు దాన్ని మీ పేరు రాకున్నా సరే ఒక కాగితంలో రాసి సీల్డ్ కవర్ లేకున్నా సరే ఆ డబ్బులు వేయచ్చు. మీ పర్సనల్ ప్రాబ్లం, మీ వైయక్తిక ప్రాబ్లం, కుటుంబంలో ఏదైనా ప్రాబ్లం ఉంది. ఎందుకంటే నేను మీకు అందరికీ కూడా ఒక అన్నలాగా, ఒక తమ్ములాగా మాట్లాడుతున్నా, అన్యదా భావించద్దు. ఇవాళ రేపు మనం రోజు పేపర్లో చదువుతున్నాం, ఇంట్లోనే లైంగిక వేధింపుల గురించి ఎక్కువ చదువుతున్నాం, రోజు పేపర్లో చదువుతున్నాం. చిన్న చిన్న అమ్మాయిల్ని లైంగికంగా వేధించి ఎంతోమంది మరణించిండ్రు, సూసైడ్ చేసుకున్నారు, మర్డర్లు జరుగుతున్నాయి, రోజు పేపర్లో చూస్తున్నాం అవన్నీ. దీనికి అంతా ఏంటంటే మీకు కొంచెం ధైర్యం ఉండాలి. దానికి తోడు ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ నీనేస్తం అనేది ఒకటి పెట్టింది. ప్రతి ఒక్క మహిళ, నేను ఎందుకు చెప్తున్నానంటే నేను అతి సమీపం నుంచి ఈ మహిళా డాక్టర్లు వాళ్ళతో అంతా రెగ్యులర్గా మేము మాట్లాడుతుంటా. వాళ్ళు చెప్తుంటారు, సార్ ఈ సమాజంలో మీకు తెలియనివి చాలా ఉన్నాయి. దాదాపు పల్లెటూర్లలో 30% దాకా అమ్మాయిలను ఏదో ఒక టైంలో ఎవరో ఒక వాళ్ళు ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టింటారు.
వాళ్ళు చెప్పుకోలేరు మీ దగ్గర. అది ఇంట్లోనే కావచ్చు, లేకపోతే వాళ్ళ చుట్టాల్లో కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్లో కావచ్చు, ఏదో ఒకసారి వాళ్ళు అసభ్యంగా ప్రవర్తించింటారు, కానీ వాళ్ళు చెప్పుకోరు. అది కౌన్సిలర్స్ నా దగ్గర చెప్పింది. అందుకే చెప్తున్నా, మీరు మీ పేరు బయటికి రావద్దు. మీకు వైయక్తికంగా కూడా ప్రాబ్లం ఉందంటే ఒక సీల్డ్ కవర్లా ఫలాని వ్యక్తి ఈ ప్రాబ్లం ఇచ్చేసినని చెప్పి మీరు పేరు రాయకున్నా సరే ఒక సీల్డ్ కవర్ తీసి ఆ బాక్స్లో వేస్తే ఆ సీల్డ్ కవర్స్ మాత్రం ఎవ్వరు కూడా ఓపెన్ చేయరు. అది ఎస్పీ గారి ముందల్నే ఓపెన్ అయితే ఆ భరోసా వాళ్ళు ఇచ్చింది కాదు. ప్రతి మహిళ మ్యాటర్స్ అంటే ప్రతి మహిళ గొంతుకు నేను వినాలి అనే ఉద్దేశం నాకు అనిపించింది. ఆమెలో ఉన్న సమస్యని నేను తెలుసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి మేము ఏం చేయగలుగుతామో మేము చేయాలి అనే ఉద్దేశం నుంచి ఈ కంప్లైంట్ బాక్స్ అనేది పుట్టుకొచ్చింది. సో దాని ద్వారా నేనేస్తాం అంటే ఈ కంప్లైంట్ ఇవ్వగానే కేసు అయిపోతుంది, పోలీసులు వచ్చేస్తారు. నాట్ దాట్. ఏంటి మరి ముఖ్యంగా కౌన్సిలింగ్, ఏదైనా చిన్న అవకాశం ఉంటే ప్యాచప్ చేయడానికి, బంధాలు కలపడానికి అవకాశం ఉంటే ఎన్జిఓస్ ద్వారా, మహిళా మండలి వారు ఉంటారు, వాళ్ళ ద్వారా, కొంచెం రిటైర్డ్ టీచర్స్ ఉంటారు, కొద్ది గొప్ప చట్టం తెలిసిన వారు ఉంటారు, విమెన్ అడ్వకేట్స్ ఉంటారు, వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్లో తీసుకొద్దాం, వాళ్ళని ఇంటి దగ్గరికి పంపిద్దాం. సమస్య ఉన్న ఆడపిల్ల ఇంటి దగ్గరికి, మహిళ ఆడబిడ్డ దగ్గరికి మనం పంపిద్దాం అనే ఉద్దేశంతో ఈ కంప్లైంట్ బాక్స్ అనేది రూపం చేయాలని చెప్పేసి నేనేస్తాం. అందుకే దీనికి టైటిల్ కూడా మేము పెట్టడం ఏంటంటే నేనేస్తాం. పోలీసు వారు అందరూ మీ నేస్తాలు, ఫ్రెండ్స్. మీరు ఎలా మీ ఫ్రెండ్స్కి చెప్పుకుంటున్నారో మాకు చెప్పండి, ఫర్ ఎ బెటర్ సొల్యూషన్. యాదాద్రి భువనగిరి జిల్లా పెళ్లి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. నవవరుడితో పాటు తల్లిదండ్రులు విద్యుత్ షాక్కు గురై మృతి చెందారు. 19వ తేదీన వివాహం జరిగిన 3 రోజులు కూడా గడవక ముందే మృత్యువాత పడడంతో పోచంపల్లి మండలం ముక్తాపురం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విద్యుత్ షాక్తో ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందడంతో ఆ గ్రామంలో ప్రతి ఒక్కరికి కంటతడి పెట్టిస్తున్నాయి. నంద్యాల నగరంలో ఎన్జీఓ కాలనీ నందు 4వ అంతస్తు నుండి ప్రమాదవశాత్తు 35 సంవత్సరాల మహమ్మద్ అనే యువకుడు కింద పడ్డాడు. ఇతనికి భార్య, 2 పిల్లలున్నారు. అక్కడే ఉన్న స్థానికులు హుటాహుటీన నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. పక్కటెముకలకు దెబ్బ బలంగా తాకడంతో కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.
అసలు ఏమైందన్నా? చెప్పలేని మొహమ్మద్ అసలు ఎలా జరిగింది అది? హాస్పిటల్ ఎదురుగా 4వ ఫ్లోర్ నుంచి కింద పడ్డాడు. మూడో ఫ్లోర్ అంత కోటి ఆ కోటి రీనిసుడు కోటి రీన కాడ నుంచి రాజేంద్రనగర్ మండలంలోని డైరీ ఫారం వద్ద గల పిల్లర్ నెంబర్ 235 దగ్గర ఎంఆర్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేయబడిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఎగ్జిబిషన్ ఆన్ ఇస్లామిక్ నాన్ ఇంట్రెస్ట్ ఎకనామిక్ సిస్టమ్ ఆధ్వర్యంలో ఈ రోజు ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేశారు. 2 రోజులు జరగనున్న ఈ ఎగ్జిబిషన్లో ఖురాన్ సంబంధించిన ప్రబోధాలతో పాటు ఈ సంస్థ ద్వారా ప్రజలకు ఎలాంటి అవసరాలున్నా లైసెన్సులు కానీ ట్రేడ్ లైసెన్సులు చేయిస్తామని, ప్రజలకు ఆర్థిక సహాయం కావాలంటే వడ్డీ లేని రుణాలు ఇస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వికార్ ఉద్దీనా షేక్, ఉసాముద్దీన్ గెలాక్సీ, గురు మహమ్మద్ అబ్దుల్, హైమిస్ రత్న, సుధీర్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. కూడా లోన్లు ఇచ్చినాడు పాపం, క్రాప్ లోన్స్ రైతులకు. మళ్ళీ డైరీ పరంగా చెప్పనవసరం లేదు, బ్రహ్మాండమైన మెసేజ్ ఉంది ఈరోజు ప్రోగ్రెస్. మళ్ళీ మిగతా బిజినెస్ కూడా బ్రహ్మాండంగా చేసినాడు సార్. కాబట్టి మనం బయట పోయే వ్యక్తిని గౌరవించి, ఎందుకంటే యువకుడు ప్రతి ఒక్కటి ఒక ఛాలెంజ్గా తీసుకొని మన మండలంలో రైతులకు కానీ ప్రజలకు కానీ ప్రతి ఒక్కరికి న్యాయం చేయని వ్యక్తి శంకర్ సార్. వాస్తవంగా ఏమంటే సార్ ఉన్న వాళ్ళు బ్రహ్మాండం ఉంది. నెక్స్ట్ వచ్చే సార్ కూడా మనం ఆస్వాదించుకొని మన మండలంలో, ఎందుకంటే రైతులు ఎక్కువ, మనము కరువు మండలము అయినా కూడా అందరికీ సాయం చేసినాడు సార్. దాని గురించి మనము 2 మొక్కలు ప్రతి ఒక్కరు మాట్లాడుకున్న అవసరం లేదు. ఎందుకంటే మనకు ఉండేది 3 విలేజ్లు ఇదే, మండలానికి అంతా ఇచ్చినాడు క్రాప్ లోన్స్ సార్. ప్రతి ఒక్కటి కూడా బిజినెస్ లోన్స్ ఊరికి కూడా కట్టేవాళ్ళు కదా, మీరు కట్టన్నా నేను ఇస్తా, నేను ఉంటా, ఒక భరోసా ఇచ్చిన వ్యక్తి సార్. కాబట్టి మనం అందరూ సార్ను తలుచుకోవాల్సిన అవసరం ఉంది. సార్కి ఈ రోజుల్లో మనము సన్మానం చేసి బయట పంపిస్తే నిజామాబాద్ పోయినాడు, ఇంకా బ్రాంచ్ తెలియదు సార్కి. ఆ నిజామాబాద్ జిల్లాలో కూడా సార్ ఇంకా మంచి పేరు తెచ్చుకొని ఆయన కెరీర్ ఇంకా చక్కదించుకొని మన మండల వాసులుగా మనము గౌరవించదగ్గ విషయం ఇది. కాబట్టి సార్కి సన్మానం చేయాల్సిందిగా డైరీ మేనేజర్ ఆయన రామూర్ సార్ను కోరుతున్నాం. సార్ మీరు కూర్చోండి, సార్ మీరు కూర్చోండి, సన్మానం నేను కూర్చుంటాను. మీరు వయసులో చిన్న వాళ్ళే కదా, బాధ్యత పెద్దది. పాల్మిత్రులు రాడు ప్రభు రాజన్న
अब्दुल हई साहब और शेख हुसामुद्दीन साहब से गुजारिश करता हूँ। వరంగల్లో 9 నెలల చిన్నారిపై అఘాయిత్యం చేసిన సైకో ముద్దాయికి వెంటనే ఉరిశిక్ష విధించాలని ఖమ్మం జిల్లా కల్లూరులో యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద క్రొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమం కల్లూరు యూత్ ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో ఎంపీటీసీ కొండూరి కిరణ్ కుమార్, వార్డు సభ్యులు అప్రోజ్, ఖమ్మంపాటి స్వరూప, రమేష్, శాంతినగర్ యూత్, కల్లూరు యూత్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం కనుక ఉన్మాదికి ఆ కామాంధుడికి కఠిన శిక్ష అమలు చేయకపోతే మేము ఆమరణ దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని అన్నారు. హైదరాబాద్ సౌభాగ్యలక్ష్మి నగర్ కాలనీలోని 2 ఇళ్లలో చోరీకి పాల్పడిన గుర్తు తెలియని దుండగులు. ఈ ఘటన మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇంటి యజమాని వెంకటరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం తన బంధువుల పెళ్లి ఉండడంతో ఇంటికి తాళం వేసి పెళ్లికి వెళ్లి వచ్చేసరికి తాళం పగలగొట్టి ఉండడంతో లోపలికి వెళ్లి బీరువా చూడగా అందులో దాచిన ₹1,00,000 నగదు, 1 తులం బంగారం, 20 తులాల వెండి నగలను అపహరించారు గుర్తు తెలియని దుండగులు. ఇదే కాలనీలోని శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంట్లో కూడా చోరీకి పాల్పడి ₹15,000 ఎత్తికెళ్లినారు దొంగలు. పోలీసులు క్లూస్ టీంతో ఘటనా స్థలానికి చేరుకుని ఫింగర్ ప్రింట్స్ సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకడే రావచ్చు సార్ కింద గడ్డ డాడీకి హెల్త్ బాగాలేక మేము నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాం సార్. నిమ్స్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఆపరేషన్ అని చెప్పేసి అక్కడే అడ్మిట్ చేశారు. మేము నైట్ లేము. నైట్ కొద్దిగా వర్షం పడినట్టుంది బాగా. మధ్యరాత్రి తర్వాత 1 గంట 2 గంటల ప్రాంతంలో మా ఇంటి పైనుంచి గోడలోంచి దూకి మా కిచెన్ డోర్ అంతా పగలగొట్టి మెయిన్ డోర్ని కూడా పగలగొట్టారు. అది రాక కిచెన్ డోర్ నుంచి లోపలికి వెళ్ళి మా ఇంట్లో ఉన్న బీరువాలు బట్టలు అన్నీ బయటకు తీసి చిందరవందర పడేసి మా ఇంట్లో బీరువాలో ఉన్న 500 గ్రాముల వెండి బిస్కెట్స్, మా పాపవి పట్టీలు, మా వైఫ్వి పట్టీలు అన్నీ కలిపి అదొక ½ కిలో వరకు ఉంటుంది వెండి అది. అండ్ వచ్చేసి ₹15,000 నెట్ క్యాష్ ఉండేది. అవన్నీ తీసుకొని వెళ్ళిపోయారు సార్ దొంగలు. అండ్ వచ్చేసి మాకు మా పక్కన ఇంటి వాళ్ళు ఫోన్ చేసి మార్నింగ్ చెప్పారనమాట, మీరు రాత్రి లేరు, ఇంట్లో కిచెన్ డోర్ ఓపెన్ ఉంది అని చెప్పేసి చెప్పారనమాట. సో మేము వచ్చి చూసేసరికి మాకు అవన్నీ ఓపెన్ చేస్తున్నాయి, చిందరవందర అన్నీ పడేసి. మీకు ఏ టైంలో తెలిసింది? మాకు పొద్దున 8:30కి ఆమె ఫోన్ చేసింది సార్. పక్కన ఇంటి ఆమె ఫోన్ చేసింది, కిచెన్ డోర్ ఓపెన్ ఉంది, మెయిన్ డోర్ నుంచి నేను వచ్చి చూస్తే లేదు, మీరు లేరు, అది ఓపెన్ ఉంది అని చెప్పి. గోల్డ్ ఎంత అయింది? గోల్డ్ వచ్చేసి నాది 2 గ్రామ్స్ది పెడల్ ఉండే లాకెట్ టైప్ ఉండే సార్, వినాయకుడిది, అది ఒకటి పోయింది. అండ్ వచ్చేసి క్యాష్ నెట్ క్యాష్ 15,000 పోయింది సార్. వెండి బిస్కెట్లు ఇవన్నీ పోయాయి. హైదరాబాద్ బడంగపేట మున్సిపాలిటీ పరిధిలోని మధురాపురి కాలనీలో ఉన్న వ్యవసాయ బావి పూడ్చివేసి పార్కును అభివృద్ధి చేయాలని స్థానిక బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో బడంగపేట మున్సిపాలిటీ కమిషనర్, చైర్మన్లకు వినతి పత్రం అందజేశారు. రామిడి సూరకర్ణరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఐలయ్య యాదవ్, మల్లేష్ యాదవ్, విఘ్నేశ్వర్ రెడ్డి తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఇంకుడు గుంతలు కావాలని వచ్చాము మేము. ఎట్లా అంటే గ్రౌండ్ లెవెల్ వాటర్ అంతా ఇంకిపోవడంతో బోర్లో ఒక చుక్క బొట్టు కూడా నీరు రావట్లేదు.
సో అందుకని చెప్పి ఈ వర్షపు నీరుని మేము వృధా చేయకుండా ఇంకుడు గుంతలు పెట్టించి ఆ గ్రౌండ్ లెవెల్ వాటర్ ఇంక్రీజ్ అయ్యేలాగా చూడాలని కమిషనర్ గారికి విజ్ఞప్తి లెటర్ మన సూర్యకర్ణారెడ్డి గారితో కలిసి లెటర్ అందజేయడం జరిగింది. అల్మాజ్గూడ గ్రామంలోని మధురాపురి న్యూ మధురాపురి కాలనీలో ఉన్నటువంటి వ్యవసాయ బావి అయితే ఉందో దాన్ని వెంటనే దాని చుట్టూ పెన్షన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు కమిషనర్ గారికి చైర్మన్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. మేము గతంలో కూడా వారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు కూడా ఇప్పటికీ గత అనేక సార్లు వారు చెప్పినప్పుడు కూడా వాళ్ళు ఒక బావిని పెన్షన్ వేయడానికి కానీ కనీసం ఒక చెట్టు చేయడానికి కానీ కూడా ఇప్పటివరకు ఎవరు వీళ్ళు ముందుకు రావడం లేదని చెప్పి ఈరోజు కాలనీ వాసులు అందరూ కలిసి ఇక్కడ మళ్ళీ వచ్చి కలవడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించడం జరిగింది. ఒక 2-3 రోజుల్లోనే ఆ యొక్క బావికి మేము పెన్షన్ ఏర్పాటు చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. లేని పక్షంలో ఒక వారం రోజుల్లో కనుక వాళ్ళు ఈ యొక్క బావికి పెన్షన్ వేయకపోయినట్టయితే ఒక వారం రోజుల్లో కాలనీ వాసులందరూ మహిళలు చిన్న పెద్దలందరూ కూడా వచ్చి నగర పంచాయతీ ముందు ధర్నా కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి రోజు కాలనీ వాళ్ళందరూ కూడా వారికి చెప్పడం జరిగింది. వెంటనే కూడా వారు ఒక పెన్షన్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ప్రజలు కృష్ణా వాటర్ లేక బోర్డు ఎండిపోయి భూగర్భ జలాలు ఎండిపోయి అనేక ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. ఆ యొక్క ఇబ్బందులను శాశ్వతంగా పరిష్కారం చూపాలని చెప్పి కాలనీ వాసులు వారి స్వచ్ఛందంగా ముందుకొచ్చి మా కాలనీలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. దానికి ఫైనాన్స్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా నిధులు వస్తూ ఉన్నాయి. ఆ నిధులు దారి మళ్లించకుండా మా కాలనీలో ఒక ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసినట్లయితే శాశ్వతంగా నీటి పరిష్కారానికి చేసిన వాళ్ళు అవుతారు అని చెప్పి వాళ్ళందరూ కూడా కాలనీ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా అవసరమైతే మేము కూడా డబ్బులు వేసుకొని ఆ యొక్క గుంతలు ఏర్పాటు చేసుకోవడం మీరు సహకరించాలని చెప్పి ఈరోజు కమిషనర్ గారికి వైస్ చైర్మన్ గారికి వినతి పత్రం ఇవ్వడం వారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. వెంటనే కూడా ఈ యొక్క పనులు కూడా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాము. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు చిత్తూరు జిల్లా పాలనాధికారి నారాయణ భరత్. ఐఏఎస్ వీరికి ఆలయ తరపున ఆలయ అధికారులు కార్యనిర్వహణాధికారి రామస్వామి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు నిర్వహించారు. దర్శనానంతరం దక్షిణమూర్తి వద్ద నారాయణ భరత గుప్తా వేద పండితులచే ప్రత్యేక ఆశీర్వాదం నిర్వహించి స్వామి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం ఆలయ అధికారులతో మాస్టర్ ప్లాన్ సంబంధించిన వివరాలు తెలుసుకుని అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లా పాలనాధికారి భరత్ గుప్తా మాట్లాడుతూ మాస్టర్ ప్లాన్స్ కు సంబంధించిన సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ప్రతి ఒక్క బాధితులకు తగిన న్యాయం చేస్తామని తెలిపారు. త్వరితగతిన మాస్టర్ ప్లాన్ పనులను చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు. స్వర్ణముఖి నదిలో ఇసుక బకాసురులా పని పడతామని వీటికి సంబంధించి పూర్తి బాధ్యతలు తహసీల్దార్కు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడమైనది అని అన్నారు. అది ఒప్పుకుందండి. అది జరగకూడదు. జరిగినట్టయితే అందరికీ సమన్యాయమే జరగాలి. ఏమైనా ఒకవేళ ఉంటే అనుకుంటే కూడా వాళ్ళకి ఎప్పుడు ఇచ్చిన అమౌంట్ మీద జూన్ 3 months అన్నా ఒక సంవత్సరాలకు కూడా ఏమైనా ఉందో వడ్డీ ఖర్చులు వస్తాయేమో కానీ అంటే వాళ్ళకు వాళ్ళకు మెయిన్ కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయండి. అది వ్యాలిడ్ ఇన్వాలిడా చూడాలి. వాళ్ళు మెయిన్ నాకు తెలిసినంత వరకు అబ్జెక్షన్ ఏమంటే మా స్ట్రక్చరల్ వాల్యుయేషన్ సరిగ్గా జరగలేదు. వాళ్ళు వాల్యుయేషన్ ఉండొచ్చు, ఎందుకంటే మా గవర్నమెంట్ రేట్స్ వేరే ఉంటాయి, వాళ్ళు వేరే ఉంటాయి. అది ఎంతవరకు సమంజసంగా చేయాలనేది ఆలోచిస్తాం. సో నెగోషియేషన్ జరిపి వాళ్ళని ట్రై చేస్తాం. ఎందుకంటే కన్విన్సింగ్ చేయడం వరకే పవర్ ఉంటుంది. దాని తర్వాత మేము చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలి. నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలంటే నా టెక్నిషన్. సార్ ఇసుక రీచెస్ గురించి కొద్దిగా 2 నిమిషాలు చెప్పండి సార్. ఇసుక రీచెస్ కూడా తెలుసు. ప్రస్తుతానికి ప్రభుత్వం ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం ఫిల్ శాండ్ పాలసీస్ ఫైనలైజ్డ్. తహసీల్దార్స్ తర్వాత కలెక్టర్ గారు నోడల్ ఆఫీసర్స్గా అపాయింట్ చేసి యాక్షన్ తీసుకోమని చెప్తున్నారు. కానీ శ్రీకాళహస్తి ఏరియాలో ముఖ్యంగా స్వర్ణముఖి నదిలో ర్యాంపెంట్గా ఇది ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని మా దృష్టికి వచ్చింది. దాని మీద కూడా ఇప్పుడు ఒక యాక్షన్ ప్లాన్లా రెడీ చేస్తుంది. సార్ ఆర్డర్స్ వచ్చేవరకు తీసుకొని దాంట్లో తహసీల్దార్ హ్యాస్ ద పవర్ సార్.
తహసీల్దార్ అండ్ కలెక్టర్ బోత్ హ్యావ్ ద పవర్. ఒకవేళ కలెక్టర్ వచ్చినా తహసీల్దార్ వచ్చినా బోత్ క్యాన్ టేక్ ఎ డెసిషన్ ఆన్ ఇట్. నెసెసిటీ అంటే ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ వర్క్ జరుగుతుంది, ఒక స్కూల్ జరుగుతుంది, దాన్ని నేను ఆపేస్తాను అని అంటే బిల్స్ మళ్ళీ అది గవర్నమెంట్ కన్వర్ట్స్గా ఎఫెక్ట్ అవుతుంది. కొన్ని పనులు ఉంటాయి, పనులు బట్టి నేను చెప్తాను. ఒకటి ఇప్పుడు నెగిటివ్గా ఆలోచిస్తే మనము ఎందుకంటే చెప్పచ్చు. ఇప్పుడు గవర్నమెంట్కి వాడు ఒక ట్రాక్టర్ రాసుకొని బయట 3 ట్రాక్టర్ రాస్తున్నారు కదా చెప్పచ్చు, వ్యాలిడ్. కానీ సరే నోటి ఆపేసినట్టు గవర్నమెంట్ పని జరుగుతుంది. నా దగ్గర ఎంతవరకు మనుషులు ఉన్నారు, నా దగ్గర ఎంతవరకు స్థాయి ఉంటుంది, అంతవరకు ఆలోచించగలను. నా ఎన్ఫోర్స్మెంట్ ఎంతవరకు చేయాలి అంతవరకు చేస్తాను. నేను ప్రతి ఒక్కటి ఇసుక ఎక్కడికి వెళ్ళాలి కొంచెం ట్రాక్ చేయడం మీకు కూడా తెలుసు, కష్టానుసారం. ప్రాబ్లం న్యూ పాలసీ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. మేము రికమెండ్ కూడా చేస్తున్నాం. మ్యానుఫ్యాక్చర్స్ అండ్ ఎంసెంట్ ఉంటుంది కదా, అది ఎంకరేజ్ చేయాలి. దానికి శ్రీశైలం దేవస్థానంలో అక్షర దీవెన పేరుతో బాలబాలికలకు సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు. ఆలయం ప్రాంగణంలోని అక్క మహాదేవి అలంకార మండపంలో ఈ అక్షరాభ్యాసాలు జరిపించారు. ఈ అక్షర దీవెన కార్యక్రమాన్ని పురస్కరించుకొని కార్యనిర్వహణాధికారి ప్రసంగిస్తూ హైందవ సంస్కృతిలో అక్షరాభ్యాస సంస్కారానికి ఎంతో విశిష్టత ఉందన్నారు. విద్యాభ్యాసాన్ని అక్షరాభ్యాసతో ప్రారంభించాలని మన ఆర్ష సాంప్రదాయం చెబుతోందన్నారు. సకల విద్యలకు ఆది దేవుడైన పరమేశ్వరుని సన్నిధిలో అక్షరాభ్యాసం జరిపించుకోవడం ఎంతో విశేషమని చెప్పారు. ఈ అక్షరాభ్యాస కార్యక్రమంలో 108 మంది బాలికలకు అక్షరాభ్యాసాలు చేయించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖరీఫ్ సీజన్లో చినుకు కోసం ఎదురు చూస్తున్న రైతులు. నిన్న కురిసిన వర్షానికి నాగలి పట్టి దుక్కి దున్నుతున్న రైతన్నలు. నీనేస్తం కార్యక్రమం ప్రారంభించిన నారాయణపేట జిల్లా పోలీసులు. అన్ని సమస్యలు సకాలంలో పరిష్కరిస్తామన్న జిల్లా పోలీస్ అధికారులు. వరంగల్ చిన్నారికి 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా శాంతి ర్యాలీ. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్న మహిళలు. పాఠశాల ప్రారంభంలో శ్రీశైలం ఆలయంలో అక్షరాభ్యాసం. 108 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించిన ఆలయ అధికారులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.